హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 5th క్లాస్ తెలుగుకి సంబంధించి 120+ బిట్స్ అయితే డిస్కస్ చేద్దామండి. సో 5th క్లాస్ తెలుగులో ప్రతి లెసన్ గ్రామర్ పాయింట్, కవుపరిచయాలు అన్నీ కూడా కవర్ చేస్తూ మీకు దాదాపు 120+ బిట్స్ అనేవి, ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో వీడియోని పూర్తిగా చూడండి, ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇది ఎవరికైనా యూజ్ ఉంటుంది అనుకుంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్, టెలిగ్రామ్ యొక్క లింక్ ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు జాయిన్ అయినట్టయితే ఫ్రీ టెక్స్ట్ బుక్స్ అవి కూడా మీరు అక్కడి నుంచి పొందొచ్చు. ఇక మనం స్టార్ట్ చేసినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, రాయప్రోలు సుబ్బారావు గారి బిరుదు ఏది అని అడిగారు. అభినవ నన్నయ, అభినవ తిక్కన, అభినవ ఎర్రన, అభినవ పోతన. సో కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు గెస్ చేయడానికి కొద్ది టైం అనేది ఇస్తాను, నేను చెప్తాను. సో దాన్ని బట్టి మీకు కరెక్ట్ ఆన్సర్ వచ్చింది టిక్ పెట్టుకోవచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అభినవ నన్నయ. సో రాయప్రోలు సుబ్బారావు గారిని అభినవ నన్నయ అని అంటారు. రాయప్రోలు వారి కవిత్వం రాయడంలో ప్రసిద్ధి చెందారు. అభ్యుదయ కవిత్వం, భావ కవిత్వం, విప్లవ కవిత్వం, దిగంబర కవిత్వం. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే భావ కవిత్వం అనేది ఆన్సర్ అవుతుంది. ఏ దేశం ఏగిన పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది. సో ఏ దేశం ఏగిన అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది అని అడిగారు. గేయం, కథ, వ్యాసం, కవిత. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి గేయం. సో గేయం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, మత్తి అములు పదానికి ప్రకృతి పదం రాయండి. ముత్యాలు, మమకారం, మిత్తె, మాణిక్యం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ముత్యాలు. నెక్స్ట్ చూసుకుంటే, చికాగో నగరంలో సర్వమత మహాసభ ప్రతినిధుల సభ అనేది ఏ హాల్లో సమావేశమయ్యారు. ఆ ప్రతినిధులంతా ఏ హాల్లో సమావేశమయ్యారు అని అడుగుతున్నారు. వాషింగ్టన్ హాల్, కొలంబస్ హాల్, కెనడీ ఫంక్షన్ హాల్, రూజ్వెల్ట్ హాల్. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే కొలంబస్ హాల్. కొలంబస్లో వాళ్ళందరూ సమావేశం అవుతారు. ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో జనించినాడవి డాష్. సో దాన్ని ఫిల్ చేయమంటున్నారు అనమాట. సో అక్కడ వచ్చే కరెక్ట్ లైన్ అనేది రాయమంటున్నారు. స్వర్ణఖండమున, స్వర్గఖండమున, మధురఖండమున, మహిమఖండమున. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే స్వర్గఖండమున అనేది వస్తుంది. క్రింది వానిలో రాయప్రోలు సుబ్బారావు గారి లక్షణ గ్రంథాన్ని గుర్తించండి. కష్టకమల, ఆంధ్రావళి, తృణకంకణం, రమ్యాలోకం. సో లక్షణ గ్రంథాలు, రచనలు వేరువేరుగా ఉంటాయి. సో అలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి రమ్యాలోకం. ఏ దేశం ఏగిన గేమ్లో కవి ఎటువంటి తెనుగుకు సంబంధించి ఏమి పాడమని బోధించాడు. బాలగీతము, భావగీతములు, బాలభారతము, భావభారతము. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే బాలగీతము అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆంధ్ర భాష అమృత మాద్రాక్షరంబులు అనే పద్యంలో ఆంధ్ర భాషను వర్ణించిన కవి ఎవరు. వేటూరి సుందరరామూర్తి, దివాకర్ల వెంకటశేష శాస్త్రి, వేటూరి ప్రభాకర శాస్త్రి, దివాకర్ల రామావధాని. సో అక్కడ తప్పడింది. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే వేటూరి ప్రభాకర శాస్త్రి. నెక్స్ట్, వివేకానంద స్వామి ప్రకారం విగ్రహారాధన అనేది ఎందుకు ఉపయోగపడుతుంది. చిత్తశుద్ధి, ధ్యానానికి, భగవంతుని దర్శనానికి, అహంకారం తొలగిపోవడానికి. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ధ్యానానికి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, వివేకానందన్ చికాగో ప్రపంచ వ్యాసాన్ని మన పాఠ్యాంశంలో ఎవరు రాశారు. స్వామి చిన్మయానంద, స్వామి చిరంతనానంద, స్వామి అగ్నివేష్, స్వామి దయానంద. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే స్వామి చిరంతనానంద అనేవారు రాశారు. సాయం అనే అనువాద కథ రచించిన జాకోబ్ ఎవరు అని అన్నారు. దక్షిణాఫ్రికా నవల రచయిత,
అమెరికా కథా రచయిత, దక్షిణాఫ్రికా కథా రచయిత, అమెరికా నవల రచయిత. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే దక్షిణాఫ్రికా నవల రచయిత. ఏమీ అవ్వదు, నువ్వు పొద్దున్న లేచేసరికి అది ఎగిరిపోయి ఉంటుంది చూడు అని సాయం పాఠంలో అన్నది ఎవరు? రవి వాళ్ళ అమ్మ, రవి అక్క, రవి నాన్న, విద్యుత్ అధికారి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రవి వాళ్ళమ్మ రవితో ఉంటుందన్నమాట. నువ్వు ఎవరి అబ్బాయివి ఇది సామాన్య వాక్యాలులో ఏ రకమైనది? ఆశ్చర్యార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, సందేహార్థక వాక్యం, అనుమతియార్థక వాక్యం. నువ్వు ఎవరి అబ్బాయివి అనేది ఏ వాక్యం అని అడుగుతున్నారు. సో ఇదొక ప్రశ్నార్థక వాక్యంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ టైప్ అవ్వలేదు. ఓగు అన్న పదానికి అర్థం రాయండి. ఓగు అనే పదానికి అర్థం రాయమన్నారు. మంచివారు, ఉపకారి, చెడ్డవారు, గిట్టనివారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి చెడ్డవారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఎలా ప్రసిద్ధి చెందారు? ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, అరుణశ్రీ. సో కరెక్ట్ ఆన్సర్ ఏమని అడుగుతున్నారనమాట. సో మనకి ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ 3 కూడా కరెక్ట్ ఆన్సర్సే అవుతాయి అన్నమాట. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించిన శతకం ఏది? తెలుగు పూలు శతకం, తెలుగు బాల శతకం, తెలుగు వెలుగు శతకం, తెలుగు వీర శతకం. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే తెలుగు బాల శతకం అనేది జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించారు. ఈ క్రింది వానిలో జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి రచన కానిదేది? ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, సూర్యకిరణాలు. సారీ, ఇందాక మనం చూసాం కదా బిట్. కింది వాటిలో జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఎలా ప్రసిద్ధి చెందారు అని అడిగారు. సారీ. సో ఇక్కడ కరుణశ్రీ అనేది ఆన్సర్ అవుతుంది. కరుణశ్రీ అనేది ఆన్సర్ అవుతుంది. మిగతావన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ కనుక చూసుకుంటే రచన కానిదేది అని అడిగారు. సూర్యకిరణాలు అనేది అతని యొక్క రచన కాదు. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ ఇవన్నీ కూడా ఖండకావ్యాలు అనమాట. సో అరుణ కిరణాలు అనేది కూడా ఒక ఖండకావ్యమే. ఇక్కడ సూర్యకిరణాలు అని ఇచ్చారు కాబట్టి ఇది కానిదేది అని అడిగారు కాబట్టి అది అవుతుంది. గాంధీ చిరుచాపపై కూర్చొని ఏ గ్రంథం పారాయణం చేశారు? మహాభారతం, భగవద్గీత, ఏది కాదు. సో గాంధీ గారు దేన్ని పారాయణం చేసేవారు అని అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి భగవద్గీతని చదువుతూ ఉండేవారు అనమాట. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఈ క్రింది వానిలో రాయప్రోలు వారికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి అని అన్నారు. నవ్య కవిత పితామహుడిగా పేరు పొందారు. అలాగే వనమాల, జడకుచ్చులు మొదలైన కావ్యాలు అనేవి రాశారు. భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ బిరుదుతో సత్కరించింది. మాధురి దర్శనం అనేది రాయప్రోలు వారి లక్షణ గ్రంథం. సో ఇందులో అతనికి సంబంధించి సరికానిది ఏది అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే థర్డ్ వన్. ఎందుకంటే అతనికి పద్మభూషణ అనేది వచ్చింది. సో పద్మ విభూషణ్ అనేది రాలేదు. నెక్స్ట్ తగులు అనే అర్థం వచ్చే పదానికి గుర్తించండి. తగులు అంటే కాలిడు, అనంతం, సోకు, యోగం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే సోకు అనేది వస్తుంది. సోకింది, తగిలింది అంటారు కదా అలా. కొండవాగు పాఠ్యాంశం ఏ ప్రక్రియలో కొనసాగుతుంది? సో కొండవాగు అనేది ఏ ప్రక్రియలో కొనసాగుతుంది అని అడిగారు. సో ఇది వచ్చేసి మనకి గేయం, కథ, వ్యాసం, లేఖ అనే ఆప్షన్స్ ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే లేఖ అనేది అవుతుంది. చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారు ఏ అంశాన్ని ప్రధానంగా చేసుకొని రచనలు చేశారు? దేశభక్తి, వర్ణన, పిల్లల మనస్తత్వం, సంఘ సంస్కరణ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి పిల్లల మనస్తత్వం అనేది అవుతుంది. ఈ క్రింది వానిలో జమదగ్ని గారి రచన కానిదేది? మహోదయం, చిలకా గోరింక, అన్నదమ్ములు, ధర్మం కోసం. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ధర్మం కోసం అనేది అతను రాయలేదు. ధర్మ దీక్ష అనేది రాశారు. జమదగ్ని అనేది చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారికి సంబంధించి ఏ రకంగా ప్రత్యేకమైంది? అంటే జమదగ్ని
చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారు కదా. సో ఇక్కడ జమదగ్ని అనేది అంటే ఏంటంటే తండ్రి పేరు, కలం పేరు, కథల సంకలనము, కథల సంపుటం అన్నారు. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే జమదగ్ని అనేది వారి యొక్క కలం పేరు అనమాట. సాలిహుండం అనే పర్యాటక క్షేత్రం ఎక్కడుంది? సాలిహుండం అనేది ఎక్కడుంది అని అడుగుతున్నారు. అరకు, శ్రీకాకుళం, ఒంటిమిట్ట, ధవళేశ్వరం. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మనకి శ్రీకాకుళం అనేది అవుతుంది. అలాగే ఫ్లెమింగ్ పక్షుల్ని తెలుగులో ఏమంటారు? సో ఫ్లెమింగో పక్షుల్ని తెలుగులో ఏమంటారు అని అడుగుతున్నారు. గూడబాతులు, సముద్రపు రామచిలుకలు, ఎర్రకాళ్ళ కొంగలు, రామాయణ పక్షులు. సో ఫ్లెమింగోల్ని ఏమంటారు అంటే సముద్రపు రామచిలుకలు అని అంటారు. అలాగే నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి నెల్లూరు. నేలపట్టు, నెల్లూరు, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నా అనేది వ్యాకరణ పరంగా ఏమని తెలుపుతుంది? నామవాచక రూపం, విశేషణ రూపం, క్రియారూపం. దేని తెలుపుతుంది అని అడుగుతున్నారు. నా అనేది సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మనకి విశేషణ రూపం అనేది అవుతుంది. అంటే నేను నా యొక్క పెన్ను అని అన్నాం అనుకోండి, ఇలా అనమాట. సారీ, ఇక్కడ సర్వనామ రూపం అనేది అవుతుంది నా అనేది. అందులో కూడా మళ్ళీ మనకి ఏంటంటే విశేషణ రూపం అనేది అవుతుంది. నేను, నా, నీవు, నీ, తాను, తన, ఇవన్నీ కూడా విశేషణ రూపాలు అవుతాయి. అలాగే సర్వనామాలు ద్వితీయ విభక్తి రూపాలు అనేవి కూడా ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ చూస్తే నీవు అనే సర్వనామంకు ద్వితీయ విభక్తి చేరితే ఎలా మారుతుంది? నన్ను, నా, నిన్ను, నాచే అని అడిగారు. నీవు అనే దానికి ఎలా మారుతుంది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిన్ను అనేది అవుతుంది. ఏడిద కామేశ్వరరావు గారు ఏ విధంగా ప్రసిద్ధి చెందారు? ఆకాశవాణి పిత, రేడియో అన్నయ్య, అలాగే వార్తా విహారీ, ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే రేడియో అన్నయ్యగా ప్రసిద్ధి చెందారు. ఈ క్రింది వానిలో ఏడిద కామేశ్వరరావు గారి రచన కానిదేది? రాష్ట్రగీతం, జైలు జీవితం, ఇండోనేషియా చరిత్ర, జైలు రోజులు. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే జైలు జీవితం అనేది వారి యొక్క రచన కాదు. జగమంతా అనే పదం ఏ సంధి రూపం? జగమంతా అనేది ఏ సంధి రూపం? ఇకార, అకార, ఉకార, ఎడాగమ. సో ఉకార సంధి అనేది అవుతుంది. నెక్స్ట్, బోయి భీమన్న గారు రచించిన కూలీరాజు అనేది ఒక నాటిక, వ్యాసం, ఖండకావ్యం, గేయ కవిత. కూలీరాజు అనేది ఏంటి అని అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే అదొక నాటిక. బుద్ధుడికి గల మరొక పేరు భాస్కరుడు, వేదాంతుడు, తథాగతుడు, మహితుడు. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే తథాగతుడు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కులము లేని అనే అర్థం వచ్చే పదాన్ని గుర్తించండి. నిష్కల, నిర్మల, నిష్కుల, నిష్ఠుల. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే నిష్కుల అనేది అవుతుంది. వేటి యొక్క గుణాలను తెలిపే వాటిని విశేషణాలు అంటారు. నామవాచక, సర్వనామం, క్రియా విశేషణం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే నామవాచకాలు. సో నౌన్స్ అంటాం ఇంగ్లీష్లో అయితే. నౌన్స్ నామవాచకాల యొక్క గుణాలను తెలిపేవి యాడ్జెక్టివ్స్ ఇంగ్లీష్లో అయితే. అదే తెలుగులో అయితే మనకి విశేషణాలు అని అంటాం. జయగీతం అనే పాఠం ఏ ఇతివృత్తంతో కూడింది? దేశభక్తి, మహనీయుల చరిత్ర, స్వతంత్ర పోరాటం, నిమ్న కులాల ఉద్ధరణ. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మహనీయుల చరిత్ర అనేది అవుతుంది. నెక్స్ట్, జావేద్ దసరా సెలవులకు ఏ ఊరు వెళ్ళాడు అని తన స్నేహితులకు తెలిపాడు? రహీం వాళ్ళ ఊరు, డేవిడ్ వాళ్ళ ఊరు, వెంకట్ వాళ్ళ ఊరు, రామం వాళ్ళ ఊరు. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే రామం వాళ్ళ ఊరు. నెక్స్ట్ కనుక చూసుకుంటే 41th బిట్ అన్నమాట ఇది. రామం వాళ్ళ గ్రామం వారు దేనిని కామధేనువుగా భావిస్తున్నారు? ఊరి పక్కన ప్రవహిస్తున్న నది,
ఊటవాగు, శివాలయంలోని బావి, రావి చెట్టు కింద ఉన్న చేతి పంపు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి సెకండ్ వన్ ఊటవాగు అనేది అవుతుంది. నెక్స్ట్, కరుకుదనం నా స్పర్శతో గుర్తిస్తాను అని హెలెన్ కెల్లర్ దేనిని వివరించింది? ఫోన్ చెక్క, దేవదారు వృక్షాలు, ఆలివ్ వృక్షాలు, అలాగే గంధపు చెట్లు. సో కరుకుదనం అని అయితే దేవదారు వృక్షాలు అనమాట. సో దేవదారు వృక్షాలు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కొండవాగు పాఠంలో కవి పోల్చిన అంశాలలో సరికాని దానిని గుర్తించండి. ఇల్లుల్ని కొండపల్లి బొమ్మలుగా, బండని వజ్రంగా, దారుల్ని గీతలుగా, మేఘాలని ఏనుగు బార్లుగా గుర్తించారు. సో వాటిలో సరికానిది ఏది అని అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే బండ, వజ్రం అనేది తప్పొస్తుంది. ఎందుకంటే బండల్ని సింహాసనాల్లాగా భావించారు. సో ఇక్కడ వజ్రం అన్నారు, ఇది తప్పొస్తుంది. నెక్స్ట్, నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో చెట్లపై గూళ్ళు కట్టి గుడ్లను పొదిగి పిల్లలు చేసే పక్షులేవి? పెలికాన్, ఫ్లెమింగో, చుక్కమూతి బాతులు, స్వాతి కొంగలు. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే గూడబాతులు. సో వాటినే మనం పెలికాన్ పక్షులు అని అంటాం. సో ఫస్ట్ అనమాట పెలికాన్ పక్షులు, వాటిని గూడబాతులు అంటాం. అదే ఫ్లెమింగోలను అయితే సముద్రపు రామచిలుకలు అని అంటాం. రాణి దివ్య స్నేహితులు వాళ్ళు కలిసి ఆటలు ఆడతారు వాక్యంలో సో ఇక్కడ చిన్న మిస్టేక్ పడింది. వాక్యంలో వాళ్ళు అనేది ఏ భాషా భాగం గుర్తించండి అని అన్నారు. సో వాళ్ళు అనేది ఏంటి? నామవాచకమా, సర్వనామమా, విశేషణమా, క్రియ అని అడుగుతున్నారు. సో వాళ్ళు అనేది కనుక చూసుకుంటే సర్వనామం అనమాట, ప్రొనౌన్ అనేది అవుతుంది. తల్లిదండ్రులను సేవించడం కంటే కుమారునికి మరే ఇతర ముఖ్యమైన ధర్మం లేదని చెప్పిన కావ్యయుగ కర్త నన్నయ, శ్రీనాథుడు, వేమన, బద్దెన. సో తల్లిదండ్రుల గురించి చెప్పిన కవి ఎవరు అంటే శ్రీనాథుడు అనమాట. పద్యం రూపంలో తెలియజేశారు. ఈ క్రింది వానిలో సరికాని అర్థాన్ని గుర్తించండి. జగతి ప్రపంచం, అవని భూమి, పంకము పద్మము, పరిమళం సువాసన. సో సరికానిది ఏది అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే పంకము పద్మము అనేది తప్పు. అమల ఉదయం నిద్ర లేచింది ఈ వాక్యంలోని క్రియ ఏ కాలానికి చెందింది? భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం, తద్ధర్మకాలం. సో ఉదయం నిద్ర లేచింది అని అన్నారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి? భూతకాలం. అంటే అది ఆల్రెడీ జరిగిపోయింది. అమల ఉదయం నిద్ర లేచింది ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి ఇది మనకి భూతకాలం అనేది అవుతుంది. జయగీతం గేమ్లో ఎటువంటి రాజ్యానికి అంబేద్కర్ కృషి చేశాడని కవి తెలిపాడు? జాతీయ మతాతీతం, ప్రజాస్వామ్య, స్వేచ్ఛ. సో కరెక్ట్ ఆన్సర్ సెకండ్ వన్ అనేది అవుతుంది. ఆకాశం గురించి కొండవాగు పాఠంలో వర్ణించిన అంశంలో సరికానేది ఏది? పింజ మబ్బులు ఒకదానిపై ఒకటి పడి దొర్లుతూ రకరకాల విన్యాసాలు చేయడం, పడమరకు తిరిగితే నల్లని మేఘాలు ఒత్తుగా కదులుతున్నాయి, ఆకాశం ఎర్రని మంటతో పొగలు కక్కుతున్నట్లు ఉన్నది. సో వీటిలో కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్గా వర్ణించలేనిది ఏదో అని అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి సెకండ్ వన్ అనమాట. ఎందుకంటే తూర్పుకి తిరిగి నల్లని మేఘాలు ఒత్తుగా ఒక ఏనుగులు బారులు తీస్తున్నట్టుగా ఉన్నాయి అని చెప్తారు. కానీ ఇక్కడ పడమర అన్నారు కాబట్టి అది రాంగ్ అవుతుంది. ఈ క్రింది వానిలో సరికానిది అంశాన్ని గుర్తించండి అన్నారు. నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం దగ్గర పులికాట్ సరస్సు ఉన్నది. అలాగే ఫ్లెమింగో ఫెస్టివల్ సూళ్ళూరుపేటలో జరుగుతుంది. ఫ్లెమింగ్ పక్షుల స్వస్థలం మంగోలియా. ఫ్లెమింగ్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం జనవరిలో నిర్వహిస్తారు. సో వీటిలో కరెక్ట్ కానిది ఏది అని అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ కానిది ఏది అంటే మూడవది. ఫ్లెమింగో పక్షుల స్వస్థలం ఏంటి అంటే నైజీరియా అనమాట. మళ్ళీ అక్కడికి అవి తిరిగి వెళ్ళిపోతాయి, కానీ ఇక్కడ మంగోలియా అన్నారు. బోయ్ భీమన్న గారికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. సో బోయ్ భీమన్న గారికి సంబంధించి సరికాని అంశాన్ని అడుగుతున్నారు.
వీరికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. గుడిసెలు కాలిపోతున్నాయి అనేది ఖండకావ్యం. అలాగే వీరు పద్యం, పాట, కథనం రాయడంలో సిద్ధహస్తులు. పద్మశ్రీ అవార్డు పొందారు. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే సంబంధించి సరికానిది ఏది అని అడిగాడు. సో కరెక్ట్ ఆన్సర్ కానిది ఏది అంటే థర్డ్ వన్ మనకి. ఎందుకంటే వీరు పద్యం, పాట, వచనం రాయడంలో సిద్ధహస్తులు. ఇక్కడ కథనం అని అన్నారు కాబట్టి. నీకు శుభం కలుగుగాక ఇది ఏ రకమైన వాక్యం? సామాన్య ఆశీర్వాదక వాక్యం, సంశిష్ట ఆశీర్వాదక వాక్యం, సంయుక్త ఆశీర్వాదక వాక్యం, ప్రత్యక్ష ఆశీర్వాదక వాక్యం అనేది అవుతుంది. సో ఇచ్చారు ఆప్షన్స్. నీకు శుభం కలుగుగాక అనేది ఏమిటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, సామాన్య ఆశీర్వాదక వాక్యం. చిక్కు ప్రశ్న, వివేకవంతమైన జవాబు అనేది ఏ రకమైన కథగా మనం చెప్పవచ్చు? జానపద కథ, జాతక కథ, పురాణ కథ, సాహితీ కథ. సో ఇది ఒక జానపద కథ అనేది అవుతుంది. చిక్కు ప్రశ్న, వివేకవంతమైన జవాబు పాఠ్యాంశంలో కథ ఎవరు చెప్పారు అని అన్నారు. మహారాజు, వంటవాడు, మహారాణి, వంటవాడి భార్య. సో ఎవరు ఆ యొక్క కథని చెప్పారు అని అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మహారాజు కథ చెప్తారు. తోలుబొమ్మలాట పాఠ్యాంశం ఎవరు రచించిన వ్యాసం నుండి తీసుకోబడింది? సో తోలుబొమ్మలాట అనేది ఎవరు రచించిన వ్యాసం నుంచి తీసుకోబడింది? కేవి రామకృష్ణ, జీవి రామకృష్ణ, సన్నిధానం రామకృష్ణ, అవధానం రామకృష్ణ. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే కేవి రామకృష్ణ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. భక్త ప్రహ్లాద కథ ఇందులో భాగంగా ఉంటుంది. రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత. సో భక్త ప్రహ్లాద కథ దేంట్లో భాగంగా ఉంటుంది అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే భాగవతంలో భాగంగా ఉంటుంది. ఒగ్గు కథ, బుర్ర కథ ఇవన్నీ ఏ కళారూపానికి చెందినవి? జానపద కళ, నృత్య కళ, సాహితీ కళ, శాస్త్రీయ కళ. సో ఇవన్నీ కనుక చూసుకుంటే జానపద కళకి సంబంధించినవి. నెక్స్ట్, తాబేలు కుందేలును ఓడించింది. పై వాక్యంలో కర్మను గుర్తించండి. తాబేలు కుందేలుని ఓడించింది, ఇందులో కర్మ ఏది అని అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మనకి కుందేలు కర్మ అనేది అవుతుంది. కూచిపూడి నృత్యం ఏ జానపద కళారూపం నుండి ఉద్భవించింది? తోలుబొమ్మలాట, యక్షగానం, హరికథ, ఒగ్గు కథ. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే సో ఆప్షన్ 2 యక్షగానం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే కూచిపూడి నాట్య కళాకారులు విస్తృతంగా ప్రదర్శించిన నాటకం. నాట్య కలాపం, నృత్య కలాపం, భామా కలాపం, నటన కలాపం. సో ఏది విస్తృతంగా ప్రదర్శించిన నాటకం అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే భామా కలాపం. కూచిపూడి నాటిక ప్రదర్శనకు మరొక పేరు? భారతమేళ, నాట్యమేళ, భాగవతమేళ, భరతమేళ. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే భాగవతమేళ అని కూడా అంటారు వీటిని. పెన్నేటి పాట ఏ ప్రాంతపు సౌందర్యాన్ని, విషాదాన్ని సమగ్రంగా చిత్రించింది? తెలంగాణ, రాయలసీమ, శ్రీకాకుళం, నెల్లూరు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే రాయలసీమ. పెన్నేటి పాట పాఠ్యాంశం యొక్క ప్రధాన ఇతివృత్తం? పర్యావరణం, ప్రకృతి వర్ణన, రాయలసీమ గొప్పతనం, నది గొప్పతనం. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే పర్యావరణం. సో ఫస్ట్ వన్ పర్యావరణం అనేది అవుతుంది. ఈ క్రింది వానిలో విద్వాన్ విశ్వం గారి రచన కానిది? రాతలు గీతలు, విలాసిని, పెన్నేటి పాట, విషాద గీతం. విషాద గీతం అనేది కాదు. పెన్నేటి పాట గేయంలో కవి ఏ వాయిద్య పరికరం గురించి తెలిపాడు? కంజర, మృదంగం, పిల్లనగ్రోవి, తంబురా.
సో ఆప్షన్ ఫస్ట్ కంజరా అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నాగావళి నది ఏ రాష్ట్రంలో జన్మించింది? ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, కర్ణాటక, తమిళనాడు. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్. ఈ క్రింది వానిలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి నవలలను గుర్తించండి. రాజారాజు, ఆత్మబలి, అనుభవాలు జ్ఞాపకాలు, బలిపీఠం. నవలలను గుర్తించండి అని అన్నాడు. సో ఆత్మబలి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆత్మబలి, రక్షాబంధనం ఇవన్నీ కూడా నవలలు. అనుభవాలు జ్ఞాపకాలు అనేది అతని యొక్క స్వీయ చరిత్ర. గౌతమి అనే పేరు గల నది ఏది? కృష్ణ, గోదావరి, గంగా, భాగీరథి. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే గోదావరి నదినే గౌతమి అనేవారు. 3 చేపల కథలో ఈ మడుగు చాలా చిన్నది, ఈ వేసవిలో ఎండిపోతుందని మిగతా చేపలతో పలికింది ఎవరు? సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఫస్ట్ 1 మనకి ఇక్కడ మిస్ అయింది, దీర్ఘసూత్రుడు. ఇక్కడ మనకి ఆప్షన్ మిస్ అయింది, దీర్ఘదర్శి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దీర్ఘదర్శి అనమాట. నెక్స్ట్, సాధు జంతువులను బాధించి వేధించే దుర్మార్గులను రాజైన వాడు తప్పక శిక్షించాలి అనే నీతిని బోధించిన కవి? నన్నయ, తిక్కన, ఎర్రన, పోతన. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఫోర్త్ 1 పోతన అనేది కరెక్ట్ ఆన్సర్. 3 చేపల పాఠంలో సమయస్ఫూర్తిని కనబరిచిన చేప? దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు, ధర్మసూత్రుడు. సో సమయస్ఫూర్తితో ప్రాణాలు కాపాడుకున్న వారు ఎవరు అంటే ప్రాప్తకాలజ్ఞుడు. తోలుబొమ్మలాట ఆడే 6 కులస్తులు ఏ రాష్ట్రం నుంచి వలస వచ్చారు? కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మహారాష్ట్ర అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. జానపద కళారూపాల్లో ఒకటైన తప్పెటగుళ్ళు మన రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది? రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఉత్తరాంధ్ర అనేది అవుతుంది. నెక్స్ట్, చిక్కు ప్రశ్న వివేకవంతమైన జవాబు పాఠంలో జవాబు చెప్పిన వారికి ఎన్ని బంగారు కాసులు ఇస్తానని రాజు ప్రకటించారు? 1000, 116, 1116, 1600. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1000 బంగారు కాసులు ఇస్తానన్నారు. వ్యాస ప్రక్రియకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. వ్యాసం సమగ్రంగా ఉంటుంది, పేరాలుగా విభజించబడి ఉంటుంది, యథార్థమై ఉంటుంది, పునరుక్తి ఉంటుంది. సో వ్యాసానికి సంబంధించి ఇచ్చారు, వాటిలో ఏది కరెక్ట్ కాదు అని అడుగుతున్నారు అనమాట. సరికాని అంశాన్ని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే పునరుక్తి ఉంటుంది అనేది సరికాని అంశంగా చెప్పుకోవచ్చు. తోలుబొమ్మలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. తోలుబొమ్మ తయారీకి జంతు చర్మాలను వాడతారు. మోదుగు పువ్వు, బంక, దీపపు మసి సహజ రంగులుగా వాడతారు. వెదురుబద్ద బొమ్మ మధ్య భాగంలో కడతారు. ప్రదర్శనలో 10 మంది కంటే ఎక్కువ కళాకారులు ఉంటారు. సరికాని వాక్యం అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఫోర్త్ 1, ఎందుకంటే 10 మంది కంటే ఎక్కువ మంది ఉండరు, 6 నుంచి 8 మంది కళాకారులు ఉంటారు. తోలుబొమ్మలాట ప్రదర్శన ముగింపు అప్పుడు పాడే రాగం ఏది? సో తోలుబొమ్మలాట లాస్ట్ ముగింపులో పాడే రాగం ఏది అని అడుగుతున్నారు. నాటక రాగం, సురభి రాగం, హిందోల రాగం, ఆదితాళం. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే సురభి రాగం. నాట అనే రాగంతో స్టార్ట్ చేసి సురభి అనే రాగంతో ఎండ్ చేస్తారు. తోలుబొమ్మలాటలో హాస్యగాడు పాత్ర అయిన కేతిగాడుకు మరొక పేరు? జడల మరిగాడు, జుట్టు పోలిగాడు, పొట్టు మీసాలోడు, జుట్టు కేతిగాడు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే జుట్టు పోలిగాడు అనేది కరెక్ట్ ఆన్సర్. శృత పాండిత్యం అనగా అర్థం ఏమిటి? చదవడం ద్వారా నేర్చుకోవడం, చూడడం ద్వారా నేర్చుకోవడం, రాయడం ద్వారా నేర్చుకోవడం, వినడం ద్వారా నేర్చుకోవడం.
సో శృత పాండిత్యం అనగా ఏమి అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే వినడం ద్వారా నేర్చుకోవడం. నెక్స్ట్ కనుక చూసుకుంటే రాము పాఠం చదువుతూ నిద్రపోతున్నాడు. ఈ వాక్యంలో క్రియ యొక్క రూపాన్ని గుర్తించండి. సో చదువుతూ అని ఉంది. భూతకాల అసమాపక క్రియ, వర్తమాన అసమాపక క్రియ, భవిష్యత్ అసమాపక క్రియ, తద్ధర్మకాల అసమాపక క్రియ. సో ఇక్కడ అది అసమాపక క్రియలో ఉంది చదువుతూ అనేది. ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతూ ఉంది కాబట్టి చదువుతూ అనేది తెలియజేస్తుంది కాబట్టి, అంటే ప్రెజెంట్ చదువుతూ ప్రెజెంట్ని తెలియజేస్తున్నారు కాబట్టి వర్తమాన కాల అసమాపక క్రియ అనేది అవుతుంది. నెక్స్ట్ విద్య వల్లే వినయం, అర్హత, ధనం, గుణం వస్తుంది అని చెప్పిన కవి. సో విద్య గురించి చెప్పిన కవి ఏనుగు లక్ష్మణ కవి, ఎలకూచి బాల సరస్వతి, పుష్పగిరి తిమ్మన, భర్తృహరి. సో విద్య గురించి చెప్పిన వారు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే 4th వన్ భర్తృహరి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచనలకు సంబంధించి సరికానిది. సో ఇతను కథకులు, నవలాకారులు, నాటకకర్త, ఎన్నో చిన్న కథల సంకలనాలు రాశారు. సో లాస్ట్ వన్ అనమాట, సరికానిది ఏది అని అడిగాడు కాబట్టి అతను చిన్న కథల సంపుటాల్ని రాశారు. నార్లవారి మాట మకుటంతో శతకం రాసిన కవి ఎవరు? నార్ల చిరంజీవి, నార్ల వెంకటేశ్వరరావు, నార్ల కృష్ణమూర్తి, నార్ల రమణమూర్తి. నార్లవారి మాట అనే దాంతో మకుటంతో రాసినవారు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే నార్ల వెంకటేశ్వరరావు. కాళికాంబ హంస కాళికాంబ మకుటంతో శతకం రాసిన కవి ఎవరు? పోతులూరి వీరబ్రహ్మం గారు, తిక్కన, ఏటుకూరి వెంకట నరసింహం గారు, పోతన. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఫస్ట్ వన్ పోతులూరి వీరబ్రహ్మం గారు. ఈ క్రింది వానిలో సరికాని అర్థాల జంటను గుర్తించండి. ఒరులు స్నేహితులు, అసత్ చెడు, బుధులు పండితులు, పెన్నిది గొప్పతనం. సో కరెక్ట్ సరికానిది గుర్తించమన్నాడు. ఒరులు స్నేహితులు అనేది కరెక్ట్ కాదు. ఒరులు అంటే ఇతరులు అనే అర్థం వస్తుంది. ఎడతెగక అనే జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు? అడ్డు లేకుండా, నిరంతరాయంగా, నిర్విరామంగా, అనుకోకుండా కొన్ని ఇచ్చారు. సో ఎడతెగక అనేది ఎప్పుడు ఉపయోగిస్తారు అన్నారు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఫస్ట్ వన్ అడ్డు లేకుండా అనేది అవుతుంది. చాటు పద్యాలలో ప్రసిద్ధులు కాని కవిని గుర్తించండి. చాటు పద్యాలలో ప్రసిద్ధులు కాని కవిని. శ్రీనాథుడు, తెనాలి రామకృష్ణుడు, వేములవాడ భీమకవి, కందుకూరి రుద్రకవి. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే కందుకూరి రుద్రకవి ఆన్సర్. ఆంధ్రప్రదేశ్లో శాసనాలు మొదట ఏ భాషలో ఉన్నాయి? సంస్కృత, ప్రాకృత మిశ్రమం, అలాగే తెలుగు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ప్రాకృత భాష. ఫస్ట్ మనకి ప్రాకృత భాషలో ఉండేవి. మొదటి శాసనాలు వేయించిన రాజు ఎవరు? చోళులు, శాతవాహనులు, రేనాటి చోళులు. సో తెలుగులో మొదటిసారి శాసనాలు వేయించిన వారు రేనాటి చోళులు. కరెక్ట్ ఆన్సర్. టిగ్ని పండుగను గిరిజనులు ఏ మాసంలో నిర్వహిస్తారు? మార్చ్, ఏప్రిల్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జనవరి, ఫిబ్రవరి. సో ఏ యొక్క మాసాల్లో అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మార్చ్, ఏప్రిల్. గిరిజనుల సంప్రదాయ ప్రకారం విటింగ్ అనేది ఎన్నో నెల? 3వ నెల, 4వ నెల, 5వ నెల, 2వ నెల. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే 4వ నెల. స్త్రీలను బోధించే పదాలను విడివిడిగా చెప్పేటప్పుడు ఏమంటారు? మహత్తులు, అమహత్తులు, మహద్వాచకం, మహతీవాచకం. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే లాస్ట్ వన్ మహతీవాచకం కరెక్ట్ అవుతుంది.
గిడుగు వెంకటరామూర్తి గారు మొదటగా ఏ భాషా మాధ్యమంలో భాగంగా తొలి పాఠశాల నడిపారు? వ్యవహారిక భాష, గ్రాంధిక భాష, సవర భాష, గిరిజన భాష. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే సవర భాష అనేది కరెక్ట్ ఆన్సర్. ఇటిజ్ఞ పండుగ సందర్భంగా గిరిజనులు కొలిచే దేవుని పేరు? పశుపతి, శంకుదేవుడు, రుద్రదేవుడు, అమ్మ తల్లి. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే శంకుదేవుడు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. శంకుదేవుడు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విజయదశమికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి అన్నాడు. దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుని ఓడించిన రోజు, రాముడు రావణాసురుడిపై విజయం సాధించిన రోజు, పాండవులు జమ్మి చెట్టుపై ఆయుధాలు తిరిగి తీసుకున్న రోజు, కృష్ణుడు సత్యభామతో కలిసి ఇంద్రుడిని ఓడించిన రోజు. విజయదశమికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి అన్నాడు. సో సరికాని అంశం ఇదన్నమాట, లాస్ట్ వన్. నెక్స్ట్, ప్రథమ మహిళా ఉపాధ్యాయునిగా పేరు పొందిన వారు ఎవరు? దుర్గాబాయి దేశ్ముఖ్, సరోజినీ నాయుడు, సావిత్రిబాయి పూలే, కస్తూర్బా గాంధీ. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే సావిత్రిబాయి పూలే. నెక్స్ట్, వెంగమాంబ జన్మించిన తరిగొండ గ్రామం ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది? నెల్లూరు, చిత్తూరు, ఒంగోలు, కడప. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే చిత్తూరు. తరిగొండ వెంగమాంబ రచించిన శతకం ఏది? వెంకటేశ్వర శతకం, శ్రీనివాస శతకం, నరసింహ శతకం, ముక్తికాంత శతకం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నారసింహ శతకం అన్నమాట, నారసింహ. ఈ క్రింది వానిలో వెంగమాంబ రచన కానిది గుర్తించండి. రాజయోగసారం, ద్విపద భాగవతం, శివనాటకం, రామనాటకం. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే లాస్ట్ వన్, రామనాటకం అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు, అంటే అది ఆమె రచించలేదు. కృష్ణ నాటకం, శివనాటకం, రాజయోగసారం ఇవన్నీ ఆమె రచించారు. అలాగే చెంచు నాటకం ఇవన్నీ కూడా. నెక్స్ట్ కనుక చూసుకుంటే తిక్కన రచించిన నిర్వచనోత్తర రామాయణం అనేది ఒక కావ్యం, నాటకం, యక్షగానం, పురాణం. సో కరెక్ట్ ఆన్సర్ ఏది కనుక చూసుకుంటే నిర్వచనోత్తర రామాయణం అనేది ఏంటి అని అడుగుతున్నారు. సో కావ్యం అనేది కరెక్ట్ ఆన్సర్. ఎర్రన రాసిన పురాణాన్ని గుర్తించండి. హరిపురాణం, నృసింహ పురాణం, శివపురాణం, అలాగే భాగవత పురాణం. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే నృసింహ పురాణం అనేది ఎర్రన రాశారు. మంచి బహుమతి పాఠం ఏ ప్రక్రియలో కలదు? గేయం, కథ, వ్యాసం, సంభాషణ. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే సంభాషణ. రాజ్యం విప్లవం అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? లెనిన్, స్టాలిన్, కార్ల్ మార్క్స్, రూసో. రాజ్యం విప్లవం అనేది ఎవరు రాశారు అంటే లెనిన్. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సరోవర రాణి అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? సరోజినీ నాయుడు, బిఆర్ అంబేద్కర్, నెహ్రూ, సావిత్రిబాయి పూలే. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఫస్ట్ వన్, సరోజినీ నాయుడు. పుస్తకాలు శాశ్వత స్నేహితులను పలికింది ఎవరు? అంబేద్కర్, చంద్రశేఖర్ ఆజాద్, అబ్దుల్ కలాం, సరోజినీ నాయుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అబ్దుల్ కలాం. సో అబ్దుల్ కలాం గారు పుస్తకాలు శాశ్వత స్నేహితులు అని అన్నారని. దువ్వూరి సుబ్బమ్మ, దూబగుంట రోషమ్మ గారు ఏ విషయంలో ప్రసిద్ధి చెందారు? మద్యపాన నిషేధము, స్త్రీ విద్య, వితంతు పునర్వివాహం, స్త్రీలు ఉద్యోగాలు చేయాలనే ఉద్యమం. సో వేటిలో వాళ్ళు ప్రసిద్ధి చెందారని అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మద్యపాన నిషేధ పోరాటం. ఆబాల గోపాలం, తలలో నాలుక, ఆరితేరినవాడు ఇవన్నీ తెలుగు భాషకు సంబంధించి వేటివిగా చెబుతారు? సామెతలు, అర్ధ సందర్భాలు, పలుకబడులు, మోడికారాలు. సో ఇవి వేటిని తెలియజేస్తాయని అడుగుతున్నారు. సో ఇవి వచ్చేసి మనకి పలుకుబడుల కింద చెప్తూ ఉంటాం. నెక్స్ట్, క్రింది వారిలో వాగమ శాసనుడు అనే బిరుదు ఎవరికి కలదు? వాగమ శాసనుడు అనే బిరుదు ఎవరికి ఉన్నది అని అడుగుతున్నారు. నన్నయ్య, తిక్కన, ఎర్రన, పోతన. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నన్నయ్య గల బిరుదు వాగమ శాసనుడు. చిలకమర్తి లక్ష్మీ నరసింహ రాసిన నాటకాన్ని గుర్తించండి. గణపతి, బల్లట, శ్రీకృష్ణ విజయం.
సో ఇక్కడ ఒక ఆప్షన్ అనేది మిస్ అయింది, కీచక వధ అనేది మిస్ అయింది. కరెక్ట్ ఆన్సర్ కూడా ఇదే, కీచక వధ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో 4వ విభాగం అధికరణ 51A ఏ అంశాలు ఉన్నాయి? ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, బాలల హక్కులు. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ప్రాథమిక విధులు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తిక్కన మహాభారతంలో ఏ పర్వాలను రచించాడు? సో తిక్కన ఏ పర్వాలను రచించాడు అని అడుగుతున్నారు. ఆది సభా పర్వాలు, విరాట పర్వం నుండి 15 పర్వాలు, అరణ్య పర్వం మొత్తం. సో తిక్కన మహాభారతంలో ఏం రచించాడు అంటే ఎంతవరకు రచించాడు అనేది ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే విరాట పర్వం నుండి 15 పర్వాలు రచించారు. ప్రాచీన, ఎర్రని, నల్లని వంటి పదాలు వేటిని తెలియజేస్తున్నాయి? విశేషణాలు, క్రియాపదాలు, నామవాచకాలు, సర్వనామాలు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే విశేషణాలు, యాడ్జెక్టివ్స్ అని అంటాం, అవన్నీ గుణాలను తెలిపేవి కాబట్టి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అనేది ఒక జాతీయం, సామెత, క్రియ, అసమాపక క్రియ. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే సామెత అనేది అవుతుంది. బొక్కసం అనే పదానికి గల అర్థం ధాన్యాగారం, గోదాము, ధనాగారం, పైవేవి కావు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే సో ధనాగారం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఉద్ధతులు గారు అనే పదానికి అర్థం చింతించు, బాధపడు, గర్వపడు, అవమానపడు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే గర్వపడుతూ. అందు, నన్ అనేవి ఏ విభక్తి ప్రత్యయాలను అడుగుతున్నారు? కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే సప్తమి విభక్తి ప్రత్యయాలు. ఎర్రన ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? శ్రీకృష్ణదేవరాయలు, మన్మసిద్ధి, రాజరాజ నరేంద్రుడు, ప్రోలయ వేమారెడ్డి. సో నన్నయ్య ఎవరి ఆస్థానంలో ఉండేవారు అని అడుగుతున్నారు. ఎర్రన ఎవరి ఆస్థానంలో ఉండేవారు? కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే లాస్ట్ వన్, ప్రోలయ వేమారెడ్డి. ఆహా, ఓహో, అబ్బా అనేవి ఏ పదాలు? క్రియలు, అవ్యయాలు, ప్రత్యయాలు, విశేషణాలు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే అవ్యయాలు అనేది కరెక్ట్ ఆన్సర్. జాన్ గుటెన్బర్గ్ అచ్చు యంత్రం ఎప్పుడు కనుగొన్నారు? సో 1440లో కనుక్కున్నారు. అంటే ఇవన్నీ కొన్ని పారాస్ రూపంలో వెనకాతలు ఇస్తారు కదా బిట్స్, సో వాటిని కూడా కవర్ చేయడం జరిగింది. ఇది మనకి టోటల్గా 5th క్లాస్ తెలుగు మొత్తం అన్ని లెసన్స్, అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ 120+ బిట్స్ అయితే మనం డిస్కస్ చేసామండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ ఉంటుంది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం.